అమ్మయ్య మొత్తానికి ఒక రివ్యూ చేసుకోగలిగే ప్రోమో అయితే వేసాడు. ఈ టైంలో బేసిక్గా ఇంతకుమించి ఎక్స్పెక్ట్ చేయలేం కదా ప్రోమో, ఎందుకంటే ఆబ్వియస్లీ సీజన్ ముగిసే టైం కాబట్టి. ఎనీవే చూసుకుంటే లైవ్ ఆల్రెడీ ఆపేశారు, తెలిసిందిగా, తెలియని వాళ్ళ కోసం ఇన్ఫో అనమాట. సో లైవ్ లేకపోతే ఒక కైండ్ ఆఫ్ ప్రశాంతత ఉంది, అబ్బా ప్రశాంతంగా లైవ్ అప్డేట్స్ చూసి మళ్ళీ నైట్ ఎపిసోడ్ చూసినప్పుడు ఆ ఇంట్రెస్ట్ రాకపోవడం, రకరకాలుగా డిస్టర్బెన్స్ అనేది ఉండే. ఓవరాల్గా చూసుకుంటే ఇట్స్ గుడ్ నౌ, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎనీవే చూసుకుంటే ఎవరు ఎంత టైం వచ్చింది హౌస్లో ఫుటేజ్ పరంగా 1 hour ఎపిసోడ్లో అన్నట్టుగా అయితే బిగ్ బాస్ ఎవ్రీ ఇయర్ పెట్టే టాస్కే మళ్ళీ ఇప్పుడు పెడుతున్నారు అనమాట ఫన్ వేలో. సో ఇది బాగా కూల్గా వెళ్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రతిసారి కొంచెం ఇట్లా గొడవలు అవుతాయేమో, రచ్చరచ్చ అవుతుందేమో అనే ఫీలింగ్ ఉండేది ఆ టాస్క్ జరిగే టైంకి కూడా. బట్ ఈసారి కొంచెం లైటర్ మోడ్లో జరుగుతుంది, ఎందుకంటే అందరూ బాగా రిలాక్స్ అయిపోయి అన్నీ అయిపోయినాయి, ఇంకేముంది లేరా, ఇంకా 2 రోజులు అయితే అందరం బయటికి వెళ్తాం, ఇంకెందుకు ఈ లొల్లిలు కొట్లాటలు, తల్లికి పుట్టిన బిడ్డల్లా ప్రశాంతంగా ఉందాం అనే ఫీలింగ్లో ఉన్నట్టున్నారు. చాలా కూల్గా వెళ్తుంది. అండ్ నాకు అమర్లో బాగా నచ్చేది ఏంటంటే, ఇప్పుడు శివాజీ గారు ఇప్పుడు ఆయన అన్నారు కదా ప్రోమోలో, చూడని వాళ్ళు ఎవరు ఉంటే చూడని ప్రోమో. సో ఏమంటారు, అరే నువ్వు మన గొప్పల గురించి మనం చెప్పుకోవద్దు అంటే, గొప్పలు కాదు నువ్వు ఎదవని చెప్తున్నాడు అని అమర్ని ఉద్దేశించి శివాజీ గారు అంటారన్నమాట. అదే మాట ఇంకెవరన్నా అంటే అమర్ తీసుకునే విధానం వేరే ఉండదేమో, బట్ శివాజీ గారి మీద ఉండే ఆ రెస్పెక్ట్ అన్న, పెద్దోడు అనే రెస్పెక్టో, లేకపోతే నా మీద చనువు ఉంటేనే నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది అనే ఆ ఫీలింగు, మొత్తానికైతే ఆ శివాజీ గారికి ఆ రెస్పెక్ట్ కానీ పెద్దోళ్ళ మీద ఆ ఫీలింగ్ కానీ నాకు భలే అనిపిస్తుంది అమర్ ఇచ్చే విధానంలో. మిగతా వాటిల్లో కొంచెం అటు ఇటు ఈ ఫ్లిప్ అయినా కూడా, తప్పినా కూడా, శివాజీ గారి విషయంలో ఆయనకు కంప్లీట్ సపోర్ట్ చేయకపోయినా కూడా, ఆయన విషయంలో ఎన్నోసార్లు శివాజీ గారి అగెయిన్స్ట్ అయినా కూడా, ఆయన మీద కంప్లీట్ ఇట్లా గ్రడ్జ్ పెట్టుకొని పగ సాధించాలనే ఫీలింగ్ అయితే ఎప్పుడూ ఉండదు. సరే పోన్లే, పెద్ద ఆయన ఒక మాట అన్నాడు, పడతాం, తప్పే ఉంది అనే ఫీలింగే ఉంటుంది. సో అది. అండ్ అర్జున్ గెస్సింగ్ కూడా భలే ఉంది కదా. ఇప్పుడు నువ్వు వాడే ఫౌల్ గేమ్స్కి, ఆ రాంగ్ గేమ్స్కి మొత్తం ఫుటేజ్ బాగానే వచ్చి ఉంటుందిలే, అందుకే ఎక్కువ ఇస్తున్నాను నీకు అన్నట్టుగా 20 minutes ఇస్తున్నాను. అర్జున్ థాట్ ప్రాసెస్ చూసారా ఎంత బాగుంది. నిజానికి చూసుకుంటే కూడా నిజానికి చూసుకుంటే కూడా అమర్ త్రూఅవుట్ మనం చూసుకుంటే ఎవరికి ఎక్కువ ఫుటేజ్ వచ్చిందని ఆర్డర్ ప్రకారంగా మనం చూసుకుంటే, అమర్కి అటు ఫౌల్ గేమ్స్ కానీ, లేకపోతే రాంగ్ ఆడిన గేమ్స్ కానీ, ఓడిపోయిన సందర్భాల్లో ఆయన చూపించిన ఎమోషన్ కానీ, కోపం కానీ, బీన్ బ్యాగ్ లాంటి టాస్క్లో ఆయన ఆవేశం కానీ, త్రూఅవుట్ చూసుకుంటే బిగ్ బాస్ 7 మొత్తం అమర్ చుట్టూనే, అంటే అమర్ చుట్టూ, ఆయన కాంట్రవర్సీల చుట్టూ, ఆ ఎమోషన్ చుట్టూ, ఆ కోపం చుట్టూ, అటు ఇటు తిరిగి ఆయన చుట్టే తిరిగింది. అది పాజిటివో నెగిటివో పక్కన పెట్టండి, ఎక్కువ శాతం అయితే అమర్ ఎక్కువ ఫుటేజ్ వచ్చిందని త్రూఅవుట్ తెలుసుకోవచ్చు. ఒక్కసారి ఊహించుకోండి, అమర్ లేకుండా బిగ్ బాస్ ఎలా ఉండేది, ఇంత రచ్చరచ్చ, ఇన్ని గొడవలు అయ్యేవా. అఫ్ కోర్స్ శివాజీ గారికి ఈక్వల్గా అదే రేంజ్లో. శివాజీ గారు ఏంటంటే ఎక్కువ శాతం ఆయన పాజిటివ్ మోడ్లోనే వెళ్ళారు, పాజిటివ్ వైబ్లోనే ఆయనకి వచ్చే ఫుటేజ్ కూడా ఎక్కువ శాతం పాజిటివిటీ బయటికి తీసుకొచ్చేలాగే ఉంది. అండ్ బేసిక్గా ఆయన మనిషే పాజిటివ్ మనిషి, అది వేరే విషయం. కానీ అమర్లో మటుకు అటు పాజిటివ్తో పాటు ఇటు మిక్స్డ్గా వచ్చింది, కోపం కానీ, బాధ కానీ, ఇట్లా అవి ఏ రకరకాలుగా ఒక కాక్టైల్ లాగా అయిపోయింది అమర్ జర్నీ అనేది. కాబట్టి డౌట్ లేకుండా అమర్కే ఫస్ట్ ప్లేస్లో రావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఫుటేజ్ పరంగా 20 minutes అంటే హైయెస్ట్ ఫుటేజ్ అదే అవుతే మాత్రం డెఫినెట్లీ అమర్ ఈజ్ కంప్లీట్లీ డిజర్వింగ్ ఫర్ దట్. అండ్ ఇప్పుడు ఈ స్పై బ్యాచ్ వాళ్ళు అందరూ, యావర్ కానీ, శివాజీ గారు కానీ, అందరు వెళ్ళి అమర్కి 3 minutes మాత్రమే ఇస్తున్నారు లీస్ట్ టైం. ఎందుకు లీస్ట్ టైం ఈ టైంలో కూడా? లీస్ట్ టైము అంటే ఆ మనిషికి అంత సీన్ లేదు, లీస్ట్ టైం ఇస్తున్నారు వాళ్ళకి అనే ఉద్దేశంతో వీళ్ళు వేస్తున్నట్టుగా ఉంది. బట్ అది కాదు కదా. బిగ్ బాస్ వాళ్ళు వీడు మంచోడు కాబట్టి వీడిని ఎక్కువసేపు చూపిద్దాం, వీడు చెడ్డోడు కాబట్టి వీడిని అసలు చూపించొద్దు అన్నట్టుగా బిగ్ బాస్ వాళ్ళు అనుకోరు కదా. వాళ్ళకి ఏది కరెక్ట్ అనిపిస్తే, వీడి చేసే రచ్చ మామూలుగా లేదురా, పిచ్చి రచ్చ, ఈ పిచ్చి రచ్చను మనం చూపెడదాం, జనాలు కూడా తిట్టుకుంటారేమో, అదే మనకు కూడా టీఆర్పీ బాగా వర్కౌట్ అవుతుందేమోరా ఈ పిచ్చోడిని చూపిస్తే అంటూ ఈ యాంగిల్లోనే ఆలోచిస్తారు తప్ప, వాళ్ళకి ఏది టీఆర్పీ పరంగా వర్కౌట్ అవుతుందో అది ఆలోచిస్తారు తప్ప, ప్రపంచానికి మంచోళ్ళైనా ఇప్పుడు అర్జున్ లాంటి వాళ్ళని, లేకపోతే సైలెంట్గా ఉండే క్యాండిడేట్స్ని చూపిస్తే వాళ్ళకి ఏం కలిసి వస్తుంది?
ఏం వర్కౌట్ అవ్వదు. సో ఎవరు కానీ ఇటు ఎవరు శివాజీ గారు కానీ ఈ యాంగిల్లో ఆలోచిస్తున్నట్టుగైతే అర్థమవుతుంది అన్నమాట. 3 minutes ఇచ్చి అమర్కి 3 minutes ఎలా వస్తుంది చెప్పండి? డౌట్ లేకుండా అది మెగా డిజాస్టర్ అవుతుంది 3 minutes అనడం మటుకు. అండ్ ఇంకోటి చూసుకుంటే అమర్ తర్వాత ఎవరు అంటే ఫుటేజ్ పరంగా చూసుకుంటే అమర్ తర్వాత డౌట్ లేకుండా శివాజీ గారికి వస్తుంది. ఎక్కువ శాతం మటుకు ఆయన పాజిటివ్ వైబ్లోనే వెళ్ళింది. ఇందాక చెప్పుకున్నట్టే అటు ప్రశాంత్ని కానీ యావర్ని కానీ ఎప్పటికప్పుడు ఆయన ఎడ్యుకేట్ చేస్తూ జాగ్రత్త పరుస్తూ ఒరే నాన్న నువ్వు అట్లుండు ఇట్లుండు అంటూ వాళ్ళ గేమ్ని కంప్లీట్గా ఆయన చేతుల్లోకి తీసుకొని గేమ్ అంటే ఐ మీన్ టు సే వాళ్ళు ఎలా ఆడాలి ఏంటి ఎక్కడ తప్పులు చేయకూడదు, తప్పు చేసినప్పుడు ఆయన చెప్పే క్లాసులు కానీ ఎక్కువ శాతం ఇలా ఈ జ్ఞానబోధలు లాంటివి ఈ కైండ్ ఆఫ్ ఒక పెద్దరికాలు లాంటివి ఆల్మోస్ట్ ఒక బిగ్ బాస్కి పెదరాయుల్లాగా అయిపోయింది అనమాట శివాజీ గారు. సో డెఫినెట్లీ అమర్ తర్వాత ఎక్కువ ఫుటేజ్ అనేది శివాజీ గారికి డౌట్ లేకుండా ఉంటుంది. పాజిటివ్ వైబ్లో శివాజీ గారికి ఉంటుంది. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అమర్కి మిక్స్డ్ అయితే శివాజీ గారికి పాజిటివ్. అండ్ థర్డ్ పొజిషన్లో ఇంకా యావరే డౌట్ లేదు. మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే ఎలా చూసుకున్నా కూడా మీరు ఫస్ట్ నుంచి చూసుకుంటే గౌతమ్తో జరిగిన ఆర్గ్యుమెంట్ కానీ అమర్తో నామినేషన్స్లో అయితే రచ్చ లేపేస్తాడు కంప్లీట్. అండ్ మోర్ ఓవర్ ఎమోషన్ అవ్వాల్సిన టైంలో ఎంత ఓ రేంజ్లో కంప్లీట్గా ఎయిట్ చేయడం కానీ అసలు స్టార్టింగ్లోనే శివాజీ గారు ఏదైతే నిన్న మనకి జర్నీ వీడియోలో చూపించారు కదా, శివాజీ గారు సోఫా మీద అలా పడుకుంటే యావర్ కంప్లీట్గా ఆయన కింద కూర్చొని శివాజీ గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, నా బ్యాక్గ్రౌండ్ ఇదన్నా అసలు నాకు జాబ్ కూడా లేకుండే డబ్బులకి ఇబ్బంది అంటూ అక్కడి నుంచి మొదలైన ఎమోషన్ అనేది త్రూ అవుట్ సీజన్లో యావర్ ఎంత సెన్సిటివ్ కండ ఉన్నోడికి గుండె ఉండదు అన్నట్టుగా అనే ఒక సామెతని కంప్లీట్గా రివర్స్ చేసి కండ ఉంది గుండె ఉంది అన్నట్టుగా తను ప్రూవ్ చేశారు. ఎంత ఓ రేంజ్ ఎమోషన్, ఆ ఎమోషన్తో డెఫినెట్లీ అందరు కదిలిపోయారు. ఇప్పుడు ఫ్యామిలీ వీక్లో ఒక్కొక్కరి పేరెంట్స్ వస్తుంటే వాళ్ళు యావర్ని రిసీవ్ చేసుకునే విధానం, దానికి ఈయన పడిన ఎమోషన్ కానీ లేకపోతే ఇప్పుడు గౌతమ్ లాంటి వాళ్ళతో అమర్ లాంటి వాళ్ళతో ఆయన చేసిన గొడవలు కానీ ప్రియాంక లాంటి వాళ్ళతో ఎక్కడ చూసినా తను ఇట్లా బ్యాక్ స్టెప్ వేసిన సందర్భాలు అసలు లేవు. అది ఏ ఆస్పెక్ట్లోనైనా సరే ఫన్లో అయితే తను ఏమన్నా ఇట్లా ప్రొఫెషనల్ యాక్టరా కంప్లీట్గా యాక్టింగ్లోకి దిగిపోయి అసలు బీభత్సంగా అమర్ లాంటి ఒక ఫుల్ పాపులారిటీ ఉన్న యాక్టరా కాదుగా. అయినా కానీ ఎంటర్టైన్మెంట్ టాస్క్లు ఇస్తే ఎంత బాగా చేస్తాడు అసలు. అది డ్యాన్స్ అయినా ఒక యాక్టింగ్ అయినా ఎవరినైనా ఇమిటేట్ చేయమన్నా ఏ యాంగిల్లోనైనా సరే హీ ఆల్వేస్ డిడ్ హిస్ బెస్ట్. సో ఆ పరంగా యావర్ హ్యాస్ దట్ స్కోప్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. సో థర్డ్ పొజిషన్ ఈ ఫుటేజ్ పరంగా మటుకు డెఫినెట్లీ యావర్కి చెందుతుంది. అండ్ ఫోర్త్ పొజిషన్ మాత్రమే ప్రశాంత్కి వచ్చేస్తుంది. ఫోర్త్ ఎందుకంటే మీరు సరిగ్గా చూసుకుని అంటే ఇప్పుడు ఉన్న 6 మెంబర్స్లో నేను మాట్లాడుతున్నాను. ఉన్న 6 మెంబర్స్లో ఫోర్త్ ప్రశాంత్కి. ఎందుకంటే ప్రశాంత్ ఎక్కువ శాతం నామినేషన్స్ టైంలో కాకుండా మిగిలిన టైంలో హౌస్లో మనకు నోటబుల్గా కనిపించిన సందర్భాలు ఎన్నున్నాయి. నామినేషన్స్ రచ్చ లేపుతాడు, అది డౌట్ లేదు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాయి రచ్చ అంతా. నెక్స్ట్ ఇంకెక్కడ రతిక ఉన్న రోజుల్లో ఆ స్టార్టింగ్ కొన్ని ప్రశాంత్కి బాగా ఫుటేజ్ వచ్చింది. ఆయనతో జరిగిన రిలేషన్షిప్ ఫుటేజ్ అనేది బాగా వర్కౌట్ అయింది. దాని తర్వాత రతిక హెల్మెట్ అయినాక పరిస్థితి కంప్లీట్లీ సైలెంట్. ఇంకా నామినేషన్స్ ఎవ్రీ మండే వచ్చే నామినేషన్స్ తప్ప మామూలు టైంలో అసలు కనబడలేదు. నాగార్జున గారు కూడా ఇదే మాట ఎన్నోసార్లు అన్నారు. కాబట్టి ఇంకా ప్రశాంత్కి ఫోర్త్ పొజిషన్తో సరిపెట్టుకోవాల్సి వస్తుందన్నమాట. సో అండ్ తర్వాత చూసుకుంటే 5th and 6th మాత్రమే. 5th పొజిషన్లో ప్రియాంక ఉంది. నాకు ఇంకా చెప్పాలంటే ప్రియాంక కంటే శోభ ఉండుంటే ఖచ్చితంగా నాకు తెలిసి ఫస్ట్ పొజిషన్కి వెళ్ళేదేమో. ఫస్ట్ సెకండ్ పొజిషన్లో మాత్రం శోభ ఖచ్చితంగా ఉండేది. ఎందుకంటే ఆమె ఇచ్చిన కాంట్రవర్సీలు ఆ రేంజ్ రచ్చ లేపిన కాంట్రవర్సీలు కాబట్టి. బిగ్ బాస్ సీజన్ మొత్తం లొల్లిలు అయినాయి అంటే శోభ చుట్టియే తిరిగినాయిరా బాబు అనే రేంజ్లో వచ్చినాయి అనమాట. సో అమర్దీప్తో ఈక్వల్గా శోభను కూడా పెట్టేయచ్చు ర్యాంకింగ్లో. బట్ కంపారిటివ్లీ స్టార్ మా బ్యాచ్లో పాజిటివిటీ ఉన్న క్యాండిడేట్ ప్రియాంక అని చెప్పాలి, శోభతో పోలిస్తే అమర్తో పోలిస్తే కంటే కూడా. సో ఆ ప్రకారంగా మాత్రమే ప్రియాంకని 5thలో పెట్టాల్సి వస్తుంది. ఆమెకు వచ్చిన ఎంతో కొంత నెగిటివిటీ కూడా పక్కనే శోభ ఉండడం వల్లే, అంతేకాని సోలోగా ఆమె చేసింది ఏమీ లేదు. ఎక్సెప్ట్ ఆ బోలే గారిని నామినేషన్ చేసే టైంలో ఇమిటేట్ చేస్తూ అట్లా సౌండ్స్ చేయడం, అలా ఆయనని ఇలా డిఫెండ్ చేసుకోకుండా పిచ్చిగా చేయటం, అదొక్కటే బాగా మైనస్ అని చెప్పాలి. మిగతా ఏ ఆస్పెక్ట్లో అయినా సరే ప్రియాంక డిడ్ హర్ బెస్ట్. సో కంపారిటివ్
కంపారిటివ్లీ మిగతా వాళ్ళతో పోలిస్తే కొంచెం తక్కువ ఫుటేజ్ వచ్చి ఉంటుంది అని ఆ ప్రకారంగా చెప్తున్నాను. సైలెంట్గా ఉన్న సందర్భాలు ఎక్కువ కాబట్టి. దాని తర్వాత లాస్ట్ మాత్రమే అర్జున్ తను వచ్చిందే మధ్యలో వచ్చినా కూడా ఏమైనా విపరీతంగా బీభత్సంగా రచ్చ లేపిండి అనే ఫీలింగ్ అనిపించిందా అంటే ఖచ్చితంగా లేదు. ఎందుకంటే అర్జున్కి ఎవరి క్రేజ్ ఏంటో, ఎవరికి ఎంత తను వచ్చే టైంకి ఎవరికి పబ్లిక్లో ఎక్కువ క్రేజ్ ఉంది అన్నిటి తెలుసు కాబట్టి పబ్లిక్లో పరిస్థితి ఎవరికి అగెయిన్స్ట్గా వెళ్తే ఏమవుతుందో అని ఎక్కువ శాతం తను బ్యాలెన్స్డ్గానే ఉన్నాడు. అటు విపరీతంగా ఆవేశం చూపిలేదు, ఇటు బాధ చూపిలేదు, కంట్రోల్డ్గానే సటిల్ వేలోనే ఉన్నాడు. కాబట్టి అర్జున్ మైండ్లో ఏముంది అని తెలుసుకోవడానికి ఫినాలే వరకు కూడా ఎవరికి అర్థం కాలేదు. టాస్కులు బాగా ఆడగలుగుతాడని తెలిసింది. టాస్కులు బాగా ఆడగలిగితే టాస్కులు జరిగే టైంలో మాత్రమే చూపిస్తారు కదా, మిగిలిన టైంలో ఎందుకు చూపిస్తారు? సో ఖచ్చితంగా అర్జున్కి వచ్చినంత లెస్ట్ ఫుటేజ్ ఇంకెవరికి రాలేదు ఈ సీజన్లో చూసుకుంటే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే 2.0 కంటెస్టెంట్స్లో మంచి ఫుటేజ్ వచ్చిన కంటెస్టెంట్ అంటే అశ్విని అనే చెప్తాను. అట్లీస్ట్ తను బాధ వేస్తే బాధపడింది, కోపం వస్తే కోపం చూపించింది, నామినేషన్స్ పాయింట్స్లో తను చూపించింది. ఎక్కడైనా సరే తన ఫుటేజ్ పరంగా షీ టుక్ ఎ లాట్. అంటే బాగా గేమ్ ఆడిన వాళ్ళకి ఎక్కువ ఫుటేజ్ రావడం అని కాదు, ఎవరు ఎక్కువ రచ్చరచ్చలు చేస్తే ఏ ఆస్పెక్ట్లో టీఆర్పీ స్టంట్స్ ఎవరైతే స్టంట్ అంటే మళ్ళీ కావాలని చేసింది అనే ఫీలింగ్లో అనకండి, నేను మామూలుగా పదం పాడేంత టీఆర్పీ పరంగా ఎవరైతే మంచి కంటెంట్ ఇచ్చారో అది కోపమైనా బాధ అయినా ప్రాపర్ నామినేషన్ పాయింట్స్ అయినా లాజికల్ పాయింట్స్ అయినా స్టాండ్ తీసుకోవడమైనా ఎటువంటి సందర్భాల్లో అయినా దే మేడ్ ఏ మార్క్ అన్నట్టుగా ఉన్న వాళ్ళు మాత్రమే టాప్ పొజిషన్స్ వస్తారన్నమాట. సో ఆ ప్రకారంగా అమర్కి ఫస్ట్ పొజిషన్ అయితే, సెకండ్ శివాజీ గారికి, థర్డ్ యావర్, ఫోర్త్ ప్రశాంత్, ఫిఫ్త్ ప్రియాంక అండ్ సిక్స్త్ అర్జున్. ఇది నా ఆర్డర్. మీకేమనిపించిందో కింద కమెంట్ చేయండి. మీ పొజిషన్స్ ఏంటి, ఎవరికైతే ఎక్కువ ఫుటేజ్ ఇస్తారు 20 minutes కింద కమెంట్ అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.